దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. మనము ఉదయకాలం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన సన్నిధిలో గడుపుతూ వస్తున్నాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు చాలామంది ఉపవాసం ఉన్నారు అనుకుంటున్నాను. అది ఉన్నారా లేదనేది పైనున్న దేవునికి ఎరక, కిందున్న మీకు ఎరక. ఎందుకంటే ఇప్పుడు కాసేపు ఉన్నారు, అట్ట పోయి తిరిగి వస్తారు, ఎవరికి ఎరక. అందుకే పైన ఉన్నటువంటి దేవునికే ఎరక. సరే, మంచిది. ఇప్పుడు చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. ఏంటి అంటే, ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానీ ఎటువంటి జవాబు అనేది మాకు రావడంలా. ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్ళు రాకపోయినా ఏడ్చినట్టు కొన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాం, అయినా కూడా మాకేం రావట్లేదు, సమాధానం రావట్లేదు అని చాలామంది భావిస్తారు. దానికి ఒక చిన్న ఆన్సర్ ఇస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉన్నారు. ఇక్కడ పెట్టు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల బాధ. ఎవరు బాధ? ఇజ్రాయేల్ ప్రజల బాధ ఏంటి అంట? మేము ఉపవాసం ఉంటున్నాం. నెంబర్ 1 ఏంటి? ఉపవాసం ఉంటున్నాం. నెంబర్ 2 ఏంటంటే, ఆ ఉపవాసం వలన మా ప్రాణములను మేము ఆయాసపరుచుకొనుచున్నాం. అయినప్పటికీ దేవుడు మా మీద లక్ష్య పెట్టడం లేదు, మా ప్రార్థనలకు ఏమి ఇవ్వట్లేదు, జవాబు ఇవ్వడం లేదు. ఇది ఇజ్రాయేల్ ప్రజలలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వేదన, బాధ అనుకోవచ్చు. దానికి స్తోత్రం. అట్లయితే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉంటున్నారా, ఉండట్లేదా? చెప్పండి. ఉంటున్నారు. ఇప్పుడు ఉపవాసం ఉండటం వల్ల వారి ప్రాణం ఆయాసం అవుతుందా, అవ్వట్లేదా? అవుతుంది. కాబట్టి ఉపవాసం ఉంటున్నా, మా ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నాము, అయినప్పటికీ మాకేం రావట్లేదు, జవాబు రావట్లేదు. దేవునికి స్తోత్రం. ఇది వారి యొక్క బాధ. అయితే వారి హృదయ ఆలోచన దేవుడు ప్రవక్త ద్వారా మనకు సందేశాన్ని పంపిస్తున్నాడు. వారు ఉపవాసం ఉన్నది మంచిదే, వారు తమ ప్రాణములను చెప్పాలి మీరు ఆయాస పెట్టుకుంటుంది కూడా వాస్తవమే, కానీ అది నేను కోరుకున్న ఉపవాసము కాదు. ఇంకా చెప్పండి, పౌలు స్పష్టంగా అన్నాడు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండడం. అది హల్లెలూయా. మీకు ఎవరిదైందా? ఉపవాసం ఉంటే మన కంఠస్వరం వినబడాలంట. చెప్పండి. పరమున వినబడడా అంటే మీ కంఠస్వరము పరలోకం వెళ్ళడానికి మీరేమి ఉండాలి? చెప్పండి. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఇప్పుడు మన కంఠస్వరము పరలోకమునకు చేరడానికి మీరు ఏమి ఉండాలి? ఉపవాసం ఉండాలి. ఇప్పుడు వీరు ఉపవాసం ఉంటున్నారు, కానీ మా కంఠస్వరము పరలోకం వెళ్ళాలన్న ఆలోచన వీరికి ఎంత మాత్రమునో లేదు. కాకపోతే ఏంటంటే, పొద్దున టిఫిన్ కట్, మధ్యాహ్నం ఏమంటుందని లంచ్ కట్, డిన్నర్ సిద్ధమైంది. మీకు కూడా ఎప్పుడైపోతుందా తిందామంటున్నారు, కానీ పెద్దలు చెప్పారు తిండి వద్దని. ఇప్పుడు వీరు ఉపవాసం ఉంటున్నారు అంటే అర్థం ఏంటి?
టిఫిన్ కట్టు, లంచ్ కట్టు, డిన్నర్కు ఓకే. ఇప్పుడు మధ్యలో ఎన్ని గంటలు ఉంటాయి? ఉదయం నుంచి ఇప్పుడు రాత్రి 9 గంటల వరకు. ఇప్పుడు ఏముంది? ఈ కాలం ఉంది కదా. ఏ కాలం ఇది? ఉపవాసం ఉన్న కాలం. అమ్మాయి ఇప్పుడు నా వస్తుందా? ఏ కాలం ఇది? ఉపవాసం ఉన్న కాలం. ఈ ఉపవాసం ఉన్న కాలం ఏం చేస్తున్నారు? ఇప్పుడు చదవండి. ఏం చేస్తున్నారంట? 4వ వచనం లాస్ట్ ఉంటుంది. మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు. ఏం చేస్తారంట? ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉన్నది వాస్తవమే, కానీ ప్రార్థన చేయరు. ఏం చేస్తారంట? వ్యాపారం చేస్తారు. రెండోది, మీ పని వాళ్ళ చేత కఠినమనే పని చేస్తారు. ఎందుకు? వీళ్ళకి పని పట్టలేదు కదా. కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. నేను ఫాస్ట్గా ఉన్నప్పుడు ఏం చేయొద్దు? పని చేయొద్దు. మరి ఇప్పుడు ఏం చేయాలి? పని చేయించాలి. ఏ పని అంటది? కఠినమైన పని చేపిస్తున్నారు. ఇవన్నీ చూసేది ఎవరు? సాక్ష్యం చెప్తున్నారు. తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ కూర్చున్నటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఓకే. 3వ ఇస్తున్నట, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుదురు. ఏ దినమున ఏం చేస్తున్నారు? గుద్దులాడుతున్నారు. న్యాయబద్ధంగానా? అన్యాయంగా. ఉపవాసమే బ్రదర్, ఉపవాసమే సిస్టర్. హల్లెలూయా. వ్యాపారం మాన్యామా? లేదు. పోరు 2 3 ఒకరు పని వస్తున్నారు, వాళ్ళతో పని చేయడం బాబయ్యా, ఇంకెక్కువగా పని చేయించావు. పోని ఎవరికో పని పోయి ప్రాణ చేసావంటే అది కూడా లేదు. ఇక్కడ ఒక బ్రదర్ ఉండే, ఆ బ్రదర్ పేరు నాకు మర్చిపోయినా కానీ, ఒక ఆయన ఉంటుండే. మీటింగ్ 5 గంటలకు స్టార్ట్ అన్నాం అనుకో, ఆయన 4:30 కూర్చుంటుండే మీటింగ్లో, సభలో. ఇప్పుడు మనం 5 గంటలకు అనుకున్నాం కదా. ఆ అంకుల్ ఏం చేస్తుండే, చాలా పెద్ద ఆయన, 4:30కు 5 గంటలకు కూర్చుంటుండేగా. హల్లెలూయా 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 అని 5 గంటలకి పాట చేస్తుండే. అందరు అక్కడ నిద్రపోతుండే. వాక్యం వినడు, అందరితో కలిసి ఆరాధన కూడా చేయడు. ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు అయింది తెలుసా మీకు? ఇప్పుడు ఈ కూడేకి వచ్చిన వాళ్ళందరిలోకెల్లా ప్రార్థనా పరుడు అంటే పట్టుదలగడం అంటే ఈ బ్రదర్ అని అనిపించుకోవడం చేస్తున్నాడు. ఈయన ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థన వల్ల కానీ, ఆయన స్తుతి అర్పణ వల్ల కానీ సంఘానికి ఎటువంటి ప్రయోజనం? ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు చూపించడానికి, ప్రజలు చూపించుక, పాస్టర్ గారికి చూపించుకుని తప్ప మీ జీవితాలకు, మీ కుటుంబాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు ఏమి ఉపయోగము ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు కోరుతున్న ఉపవాసం ఏంటి అంటే, ఉపవాసం ఉంటున్న వాళ్ళారా, మీరు టిఫిన్ మాత్రమే కాదు, లంచ్ మాత్రమే కాదు, మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు ఒక నిర్ణయంతో ఉండాలి, ఒక సమర్పణంతో ఉండాలి, ఒక విశ్వాసంతో ఉండాలి. ఏంటి అంటే, మీ కంఠ స్వరము పరలోకం వెళ్ళాలి. పరలోకముందు దేవుని యొక్క సమాధానము కిందకి దిగి రావాలి. ఇటువంటి తీర్మానముతో, ఇటువంటి విశ్వాసముతో, ఇటువంటి ఆసక్తితో ఏముందంటే ఉపవాసం ఉండాలి. ఇది ఎవరి కోరిక? దేవునికి. అంటే ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు దేవుని చిత్తములకు, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ఏమంటున్నారు చెప్పాలి? ఉపవాసం ఉంటున్నారు. ఇప్పుడు నెంబర్ 1 ఉపవాసం ఏంటో మీకు అర్థమైపోయింది. నెంబర్ 2 ఇంకోటి ఉంది. కింద పడది. నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును అట్టిదేనా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మ్రాను మోపులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గాదా. హల్లెలూయా హల్లెలూయా. మంచినండి. మొట్టమొదటి దేవుడు కోరుకున్న ఉపవాసం ఏంటంటే, నా ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు, నా ప్రజలు ఏడుస్తా ఉన్నప్పుడు, నా ప్రజలు నన్ను మహింపరుస్తా ఉన్నప్పుడు, నా ప్రజలు నన్ను గోజాడుతూ ఉన్నప్పుడు వారి మైండ్లో, వారి మనసులో ఒకటే ఉండాలి. ఏముండాలి? ఏం ఉండాలి? ఎక్కడ పోవాలట? ఎటు పోవాలి? ఈ మనసు ఫస్ట్ మనకు రావాలి. హల్లెలూయా. మీరు గట్టిగానైనా ప్రార్థన చేయండి, మెల్లగానన్నా ప్రార్థన చేయండి. కొంచెం చేసిన పర్వాలే, పెద్దగా చేసినా పర్వాలా,
కానీ మీ మైండ్లో, మీ మనస్సులో ఉండవలసినటువంటి గురి, లక్ష్యం, ఏకాగ్రత ఏంటి అంటే ఇప్పుడు నేను పలుకుతున్న ప్రతి పలుకు ఎక్కడ వినబడాలి? అక్కడ ఎందుకు వినబడాలి? ఎందుకంటే జవాబిచ్చువాడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. జవాబిచ్చువాడు అక్కడ ఉన్నాడు కనుక అక్కడికి ఏం వెళ్ళాలి? నా ప్రార్థన వెళ్ళాలి. ఉందా నిజంగా మనకు? అది అడిగితే బాగుంటుంది, పరీక్షించుకోండి. సో కాబట్టి ఈ ఉద్దేశము, ఈ సమర్పణ, ఈ మనసు, ఈ విశ్వాసం లేకుండా మీరు ఉపవాసం ఉన్న మీకు ఏమయో. ఇంకొంతమంది అంట మహానుభావులు కొత్త బట్టలు ఇప్పేసేసి పాత బట్టలు కట్టుకొని ఒక జోరబొం తీసుకొని బూడిది మెత్తి పోసుకొని యేసయ్యా నీకు వందనాలు అని ప్రార్థన చేస్తున్నారు. ఇది నేను కోరుకున్న ఉపవాసము కాదు అని ఆయనే చెప్పారు. కాబట్టి ఇది రెండో ఉపవాసం ఏంటంటే మనము ఉపవాసం చేస్తున్నప్పుడు కొన్ని కార్యములు అక్షరాల జరగవలెను. ఏం జరగాలంట? కొన్ని కార్యములు, కొన్ని పనులు జరగాలి. ఏం పని అంట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో ఇది జరగాలి. ఇదే ఉపవాసం. ఏది ఉపవాసము? ఇది బంధింపబడిన వారు విడుదల పొందాలి, కాడి ఉన్నటువంటి వారు ఏం కావాలంట? తీసివేయబడాలి. ఇది చేస్తే దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాసం. ఇప్పుడు ఎవరు వస్తారు ముందుకు? వస్తారు? వస్తావా? నిలబడాలి అయిపోయింది దాకా. ఇప్పుడు మన సహోదరుడు, మన సహోదరి, ఇప్పుడు ఎందుకంటే సహోదరులు ఇవ్వట్లేం కాబట్టి సహోదరుడు ఆయన ఈయననే, సహోదరి అని ఈయననే. ఓకే రైట్. ఇప్పుడు మీ స్థానంలో ఎవరున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఇది మనం, ఇదేంటంటే ఇప్పుడు ఈ మనం ఇప్పటికి ఉపవాసం ఉంటే ఇప్పుడు మనం అందరం ఎవరము? దేవుని సంఘం. దేవుని సంఘం ఉపవాసం ఉంటే అనగా మనోడు చెప్పిన మనం పనికి రాని వారం కాదు. విలువైన అమూల్యమైన దేవుని రక్తము చేత కొనబడిన దేవుని సొత్తైన ప్రజలము. ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసు యొక్క సైనికులం. హల్లెలూయా. సో కాబట్టి మనం ఏం చేసినా, అది మాట్లాడినా, పాడినా, ప్రార్థించినా, ఫాస్టింగ్ ఉన్నా అలాగే ఉండాలి, ఒక అర్థం అనేది ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఉపవాసం ఉంటే, సంఘం ప్రార్థిస్తే ఒక కార్యం జరగాలి. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటంటే మనము చేస్తున్న ప్రతి ప్రార్థన, ప్రతి పదము ఎక్కడ వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. నెంబర్ 2, ఇప్పుడు ఈయన మంచోడే. ఈయన ఎవరు? అక్కడ ఏమో చదవండి ఒకసారి. దుర్మార్గులు కట్టిన కట్లు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చేశారు? చాలా మంది ఏం చేశారంట? దుర్మార్గులు అందరూ కలిసి దేని వేశారు? కట్టేశారు. వేశారంట. మంచిగా ఏం చేస్తున్నారు? మన పిల్లలను, మన స్నేహితులను, మన ఇంటి వారిని వీరు బయటికి వెళ్ళినప్పుడు దుర్మార్గులు ఏకమై మన వారు చేస్తారంట? కట్టేస్తున్నారు. ఇప్పుడు మన ఉపవాసం ఏం చేయాలంటే వారి కట్లను పెంచేదిగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే పానికి మళ్ళీనోడా, బూత్తి లేనోడా అని కొడతాం. ఇప్పుడు ఉపవాసం ఏంటంట? ఇప్పుడు మనం చేస్తామంటే మన పిల్లలు లేకపోతే ఇంకెవరు తప్పేసి చేస్తాం. మనము భార్య తప్పేసే భర్త కొడతాడు, కొంత భర్త తప్పేస్తే భార్య తిట్టిద్ది, కొంతమంది కొట్టుకుంటున్నారు అనుకుంటే ఆ తర్వాత సంగతి. కానీ మొత్తం మీద ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు నీ విశ్వాసమే కదా, నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికురాలివి కదా, సైనికులు కదా. 5 ఉపవాసం ఉండు. ఆ ఉపవాసము ద్వారా దుర్మార్గులు కట్టినటువంటి కట్టు విప్పబడినట్లుగా నీ ఉపవాసం ఇక్కడ పని జరిగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమంటున్నారంట? ఏంగాలంట? కట్లు ఏం కావాలంట? చెప్పండి. కట్లేం కావాలంట? విప్పబడాలి. ఓకే. ఇప్పుడు ఏమైనా కట్లన్నీ విప్పబడాలి. రెండోది ఏం చేయాలంటే ఇతని మెడ మీద కాడు కూడా ఏం కావాలంట? తీసివేయబడాలి. అంటే మొత్తం మీద దుర్మార్గుల చేత, దుష్టుల చేత మోపబడినటువంటి కాడి కట్లు విప్పుటకు పోరాటం చేసేదే, అంగలార్చేదే, కంఠధ్వని ఎత్తి ప్రార్థించేదే నిజమైన సంఘము చేయు ఉపవాసము.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు దేవుని సంఘమైన మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? మన కంఠస్వరము. నెంబర్ 2, కట్టిన కట్లు ఉబ్బబడాలి. తర్వాత కాడి తీసివేయ. అంటే మొత్తం మీద ఈ బిడ్డకు ఒక సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం దొరుకుటకు దేవుని సంఘమైన మనము ఏం చేయాలి? ఉపవాసముతో ప్రార్థన చేయవలను. కానీ ఇది ఎవరు కోరుకున్న ఉపవాసము? దేవుడు కోరుకున్న ఉపవాసం. కానీ మనం చేస్తున్నాము దానికి ఆపోజిట్. కొంతమంది ఎట్లుంటుందంటే, ఒక ఆయన ఎప్పుడు పేరు వద్దు కానీ, ఇప్పుడు నేను ఫాస్టింగ్ ఉన్నాను అనుకోండి, మా ఇంట్లో ఎవరు ఫాస్టింగ్ ఉండదు అనుకోండి, ఇప్పుడు నాకు ఇచ్చే ఫీలింగ్ ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు మన ఇంట్లో 2-3 ఉన్నారు, వాళ్ళందరూ బాగా తింటున్నారు, నేను ఫాస్టింగ్ ఉన్నా. ఇప్పుడు నాకేం ఫీలింగ్ వస్తుంది? నిజం చెప్ప అమ్మ, ఇంకొక ఫీల్ ఉంటుంది లోపట, ఒక చిన్న ఫీల్ ఉంటుంది, ఒక చిన్న భావం ఉంటుంది. నేను నీతిమంతుణ్ణి. నేను ఎవరిని? నేను నీతిమంతుణ్ణి. ఇల్లు తిండిపోతులు. నీవు మానేసింది ఒక పూట, నువ్వు మానేసిందే ఆ ఒక్క పూట మానేసినందుకు మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే మామూలు ఫీలింగ్ కాదు, అది ప్రపంచానికి జయించినట్టు, ఏదో శీర్షించినట్టు గర్వం. నేను ఫాస్టింగ్ ఉన్నా. వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడడం. ఎందుకని? వీళ్ళు పనికిరాను, వీళ్ళు వేస్ట్ గాడు. నీవు నేను. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం లేని వారికి కోపం రాదు. కోపం రావాలా? కోపం వస్తే నీ మనిషి కాదు, ఇంకెవరో. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు సరే, ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు కట్టబడ్డారు. ఇప్పుడు నీ ఉపవాసం ఏం చేయాలి చెప్పండి? నీ ఇంటి వారి కట్లు విప్పబడాలి, కాడి విరగొట్టబడాలి. హల్లెలూయా. అది పరీక్షించు. నేను ప్రార్థిస్తున్నాను, నా కంఠస్వరం పైకి వెళ్ళిపోయిందా? అక్కడ దేవుడి శక్తి దిగవచ్చిందా? ఆ పాప సంఖ్యను తెంచివేసిందా? ఆ కాడి విరిగిపోయిందా అని ఆ ప్రాంతంలో అది పరీక్షించు. హల్లెలూయా. అది చూడం. నేను పొద్దున్న ఫాస్టింగ్ ఉంటే వీళ్ళు ఓట్లకు ఇడ్లీ, దోశ, పూరి తెచ్చుకున్నారు. సరే, ఇది వింట అయితేనే పడేది కొంపదీసి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏం జరిగిపోతుంది? కోపం, ద్వేషం. ప్రార్థన ఆడుంది ఇక్కడ ప్రార్థన ఆడుంది. పెరిగిపోతుంది. చివరికి మధ్యాహ్నం అయింది. ఈయన అనుకుంటున్నాడు, నా కుటుంబ సభ్యులందరూ నన్ను చూడవలను, నన్ను ప్రార్థనా పరుడు అనుకునవలను, నాకు మధ్య కానీ ఇంకేమంటారు అది జ్యూస్ కానీ కాఫీ కానీ ఇస్తారేమో అని చూస్తాము. వాళ్ళ పొరపాటు ఇవ్వరు. ఆ కోపం ఏమవుతుంది? మరి ఎక్కువైపోతుంది అది. అప్పుడు ఉంటుంది వచ్చేది ఏంటి? క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. ఉన్నదేంటి? ఉపవాసం. వచ్చేది ఎవరు? ఏంటండి ఇది? హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏం చేస్తున్నా? ఏమైపోతున్నా? అందుకే ప్రభువు అన్నాడు, మీరు అన్యాయంగా గుర్తులాడుదురు. హల్లెలూయా. సో కాబట్టి నువ్వు ఫాస్టింగ్ ఉంటే, నేను ఫాస్టింగ్ ఉంటే, మనందరి ఉపవాస ప్రార్థన ద్వారా బంధింపబడిన వారి కట్లు తెంచే శక్తి పరలోకానికి దిగి రావాలి. వాళ్ళు ఏమన్నా చేసుకొని మన కోపం రావద్దు, పశ్చాత్తాపమే రావాలి. వారి కోసం బాధనే కలగాలి. ఇంకో మాట ఏర్పడి మనకు చక్కటి మాదిరి రంపబట్టి యేసుక్రీస్తే అప్పటికి పేతోర్యంలో బంధించేసిండ్రు, తర్వాత కొరడాలతో కొట్టినారు, ఆ తర్వాత ముళ్ళకిరీట పెట్టేశారు, భారమైన శిలువ పైన మోపారు. ఇప్పుడు చాలా మంది అతని కోసం ఏడుస్తున్నారు. ప్రభు ఏమన్నాడు? ప్రభువా, తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక చెప్పండి. ఇదన్నా చెప్పండి. ఎవరిని క్షమించుము? కొట్టిన వారిని క్షమించుము, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని క్షమించుము, ముఖం మీద ఉంచిన వారిని క్షమించుము, గడ్డం పెరిగిన వారిని క్షమించుము అని ప్రార్థించాడు. హల్లెలూయా. ఆయననేమో అట్టి వారిని క్షమించమంటే మనం ఇంటి వారిని కూడా క్షమించాం. ఇప్పుడు నేనైనా సరే ప్రసంగం చేయడం మా నాగలు కూడా మస్తు అవుతుంది, కానీ
చేయడమే కష్టం మనకి. హల్లెలూయా. సో కాబట్టి అన్యాయంగా మనకి ఎదట గుద్దులాడకూడదు. ఒకవేళ మన ఇంటి వారు ఎవరైనా పొరపాటు చేస్తే ఏం చేయాలి? వారి పాప క్షమాపణ కొరకు, వారి విడుదల కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు నెంబర్ 1 ఏంటంటే, దుర్మార్గుడు ఎవరంట? గట్టి చెప్పండి. సాతానుగాడే, సాతానే, సాతాను యొక్క సంబంధులే. నెంబర్ 2 ఇప్పుడు ఇంకొద్దాం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 1 నుంచి యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొని వాటిని యెరూషలేమునకు యూదా రాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఎదోము రాజు వద్దకును, మోయాబు రాజు వద్దకును, అమోరియా రాజు వద్దకును, తూరు రాజు వద్దకును, సిదోను రాజు వద్దకును. గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీముకు ఏలాను ఆరంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్న దేవుడు? కొంచెం దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? కొంచెం గట్టిగా. ఇర్మియాతో మాట్లాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే. ఏమని మాట్లాడుతున్నాడు? అది ఇప్పుడు ఏం చేయించాలంట? కాడిని పలుపులు. పలుపులు అంటే తెలుసు కదా. కాడి ఎవరు? ఇప్పుడు కాడి లేదు. ఇప్పుడు దగ్గర ఏం లేదు? కాడి లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర లేదు? కాడి లేదు. ఇర్మియా దగ్గర కాడి లేదు. ఆ కాడి కట్టవలసిన పలుపులు కూడా లేవు. ఇప్పుడు యెహోవా వాక్కు ఇర్మియా ఎవరు? ప్రవక్త. ఇర్మియా ఎవరు? ప్రవక్త. ఇప్పుడు ఇర్మియా ప్రవక్తకు యెహోవా ప్రత్యక్షమేమంటే, అయ్యా ప్రవక్త గారి దగ్గర ఏం లేవు? చెప్ప ఇక్కడ చూడండి, ఏం లేదు? కాడి లేదు. ఇప్పుడు ఏం చేయించుకోవాలి నువ్వు? కాడి చేయించుకో. కాడి మాత్రమే కాక ఏం కావాలంట? పలుపులు కూడా చేయించుకో. ఇవి లేవు. ఇప్పుడు ఎవరు చేయించుకోవాలి? ప్రవక్త గారు చేయించుకోవాలి. ఏం చేయించుకోవాలి? ఒకటి కాడి చేయించుకోవాలి, రెండవది పలుపులు చేయించుకోవాలి. ఓకే, చేయించుకొని ఏం చేయమంటున్నాడు? చదవండి. ఎవరు కట్టుకోవాలి? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఏమన్నా న్యాయపడి వస్తున్నారా? హల్లెలూయా. ఇప్పుడు కాసేపు ఈయన ఇర్మియా ప్రవక్త అనుకుందాం. అట్లయితే సంతోషమే. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు దగ్గర ఏం లేదు? లేవు. ఇప్పుడు ఏం చేయించుకోవాలి? కాడి చేయించుకోవాలి. చేయించుకొని ఏం చేసుకోవాలంటే కాడి మెడ మీద పెట్టుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంట? ఓకే, ఈ నిజంగా జరిగిన ఇవన్నీ నేను చెప్పి మీ కథ కాదు. ఇది నిజంగా ఇట్లా ఎవరు చేసినారు? చేసేటివి. హల్లెలూయా. ఫస్ట్ ఏమనుకున్నాం మనం? ఎందుకు అది మర్చిపోవద్దు. ఉపవాసం అసలు ఎందుకు ఉండాలి? మన కంఠస్వరం పరలోకం పోవడానికి. దాని తర్వాత కాడి కట్లు తెగిపోవడానికి ఏముండాలి? ఉపవాసం ఉండాలి. అది మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు స్వయముగా పరలోకమందున్నటువంటి తండ్రి దేవుడే ప్రవక్త అయినటువంటి ఒక మంచి ప్రవక్త, రోషము గల ప్రవక్త, ప్రభు కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన జీవిత కాలం అంతా శ్రమ అనుభవించిన ప్రవక్త ఎవరు అంటే ఇర్మియా ప్రవక్త. ఈ ప్రవక్త ఒక బిరుదుంది, ఈయన విలాప ప్రవక్త. అయితే ఇది ఇర్మియా ప్రవక్తలో సంతోషించింది 2-3 రోజులు ఉంటుంది. ఆయన ఒక 100 సంవత్సరాలు బతికితే ఆయన సంతోషించింది చాలా తక్కువ. ఆయన పరిచర్యకు వచ్చి నుంచి చనిపోయేంత మట్టుకు ఏడుచుడు, ఏడవడము, శ్రమలే ఉన్నవి ఎవరి జీవితంలో. అప్పుడు ఇది అంటాడు ఒకసారి, ప్రభువా నేను సువార్త ప్రకటించను, నేను నీ పేరు ఎత్తాను, ఎందుకంటే
నువ్వు వెళ్ళమంటావు, సువార్త ప్రకటించమంటావు, అది చెప్పమంటావు, ఇది చెప్పమంటావు. నేను చెప్పగానే వాళ్ళు నన్ను కొడుతున్నారు, నన్ను బాధ చేస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు, నేను చెప్పా అంటానమాట. హల్లెలూయా. ఇది చెప్ప నిర్ణయం తీసుకున్నప్పటికీ అతనిలో దేవుని వాక్యం ఉంది కనుక అతను ఊరుకోనివ్వలేదంట. హల్లెలూయా. అంత బలమైన రోషంగా ప్రవక్త ఎవరంటే యిర్మీయా ప్రవక్త. ఇప్పుడు ఇతని మీదే ఎవరు మోపిన కాని ఇతని మీద లేదు. దుర్మార్గులు మోపిది కానీ సాతాను మోపిన ఏ కాని కూడా యిర్మీయా మీద లేదు. ఇప్పుడు దేవుడే అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు ఒక కాడిని చేయించుకొని పలుపులు చేయించుకొని ఏం చేసుకో, మెడ కట్టుకో. ఇదేంది నాయన, ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఈయన ఎవరు? ప్రవక్త. ఇప్పుడు ఈ ప్రవక్తతో పాటు ఇంకో ఆయన ఎవరు తెలుసా? ఆయనడు ఈయన నా దాసుడు. ఎవరంట? నాకు నిజంగా అర్థం కాలే. దేవుడు కొన్నిసార్లు విచిత్రంగా మాట్లాడతాడు. ఈయన ఎవరంట? చెప్పండి, ఈయనెవరు? నా దాసుడు. ఆ దాసుడు ఎవరు తెలుసా? చదవండి, ఎన్ని వచనం అంటే 6వ వచనం. ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసుడగు, మంచిగా నాలే చెప్పండి, నా ఉన్నారు ఇక్కడ, నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజర్ రాజుకు వశము చేయించాను. హల్లెలూయా. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, యూదా మాత్రమే కాదు, అక్కడ కొన్ని దేశాలపై ఆ చుట్టుముట్టిన దేశములన్నీ కూడా ఇప్పుడు ఏం కావాలంట? నెబుకద్నెజర్ రాజుకి ఏమైపోవాలంట? వశమయ్యేస్తాను. ఇప్పుడు యెహోవానగు నేనే అంటది, యెహోవానగు నేనే మీ అందరినీ ఏం చేస్తున్నాను? నెబుకద్నెజర్ దాసత్వంలో పంపిస్తాను. ఇప్పుడు ఏం చేయాలి సీనా? తిరిగయ్యా, ఇది యూదా, ఇదేమనుకోండి, ఇంటికి వచ్చిండు, నిలబడిగా ఏంటాడు? యూదా వారులారా, దేవుడి దాసుడగు నెబుకద్నెజరు కాడి మీద ఎత్తుకొనవలను. ఇది ఎవరు కాడి? నెబుకద్నెజరు మీదకి వస్తున్నాడు, మేము యుద్ధం చేస్తాము, అది చేస్తాము, మేము పోము అని అనకండి, గమ్మున ఎత్తుకొని పోండి, ముందుకెళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలు వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఇశ్రాయేలు వచ్చింది. ఓ ఇశ్రాయేలులారా, ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడు? తన దాసుడైనటువంటి నెబుకద్నెజరు కాడి మీ మీద మోపోతున్నాడు. మీరేం చేయండి? మీరు మోసుకొనుడి. ఇట్లా అమ్మోనీయులు, తూరు, సీదోనీయులు, ఇలా రకరకాల దేశం అన్ని తిరిగితే ఏం చేయాలి? ఇదే ప్రకటన. మారుమోసం పదని కాదు, పాపాలని కాదు. ఏం చేయండి? ఎవరి కాడ వస్తుంది? ఇప్పుడు చెప్పాలి, ఎవరి కాడ వస్తుంది? నెబుకద్నెజరు కాడి వస్తుంది. ఆ కాడి మీరు ఏం చేయాలి? ఆ కాడి కింద వెళ్ళిపోండి. హల్లెలూయా. ఇంకో కొంతమంది వస్తారంట. కొంతమంది ఎవరు వస్తారంట? కొంతమంది ప్రవక్తలు వస్తారంట. కొంతమంది ప్రవక్తలు వస్తారంట. వారు తెలుసా? యూదా వారులారా, ఇశ్రాయేల్ వారులారా, అష్షూరు వారులారా, మోయాబు వారులారా, మీరు భయపడకుడి. ఇదిగో యెహోవాకు నెబుకద్నెజరు కాడి మీ మీదకి రాదు. నా మాట అవుతుందా? యిర్మీయా ఏమన్నాడు? వస్తుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు దాసులు అవుతారు. ఒకవేళ దాసులు కాకపోతే చచ్చిపోతారు. దాసులు కాకపోతే బతుకుతారు, లేకపోతే బతకాలనుకుంటే ఏ కాడి మోసుకున్నాడు? వింటున్నారు నాయబడి? నీ కాడి మోసుకోండి, లేదు అంటే సాగండి. ఇది యిర్మీయా. ఇంకొందరు ఉన్నారు, మీరు భయపడ అవసరం లేదు, ఆయనకు పనికి మాలోడు, ఆయనకు సంఘం లేదు, ఆయనకు సహవాసం లేదు, తీసుకొస్తే ఆయన విశ్వాసం లేదు, ఈ చెప్తే నమ్ముతారా మీరు? ఏమున్నది నీకేమన్నా? అసలు ఆయన జీవితమే భయంకరంగా ఉండాలి. చదవండి, యిర్మీయా గ్రంథం చదవండి, విలాపం చదవండి. బాబో ఆయనకు దండం. అంత ఘోరంగా ఉంటుంది బతుకు, యిర్మీయా బతుకు. ఎవరు నమ్ముతారండి? ఎవరిని? ఆ పనికి వాళ్ళు మీరు నమ్ముతారా అని చెప్పేసి కొంతమంది ప్రవక్తలు ఒకసారి 27వ అధ్యాయము 14వ వచనం. కావున బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేను, వారి మాటలు అంగీకరింపవద్దు. ఇది యెహోవా వాక్కు.
హల్లెలూయా. అనగా ఎప్పుడు విడుదల 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 విడుదల, స్వాతంత్రం స్వాతంత్రం అని విన్నటువంటి ప్రజలు ఒకేసారిగా ఏమంటున్నాడు, ఇది యెహోవాకు స్వతంత్రులుగా ఉన్నటువంటి వారు, బాధ్యత్వం లేనటువంటి వారు, ఏ కారణటువంటి వారు ఇప్పుడు బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు కాడి కిందకి వెళ్ళిపోవాలి. ఇది యెహోవా వాక్కు. కానీ ఎవరైతే మావన్నీ నమ్మద్దు అంటే ఎవరెవరంట, నేను వారిని పంపలేదు, వారెవరంట అబద్ధ ప్రవక్తలే అని వాస్తవం. హల్లెలూయా. ఇంతప్పటికి అర్థమైందా? ఇంకొంతమంది చెప్తాడు తెలుసా, ఒక్కడు గుర్తు పెట్టుకోండి, ఈయన కాదు, ఇరిమియా కాదు, ఇంకొక ప్రవక్త, ఒక్కడు గుర్తు పెట్టుకోండి. క్రీస్తు పూర్వము 586, క్రీస్తుకు పూర్వము 586లో ఈ బబులోను దేశపు వాళ్ళు వీరి ఇశ్రాయేలు మీద దాడి చేసి దేవుని మందిరాన్ని దొంగిలించి ఆ మందిరంలోని ఉపకరణాన్ని చూసుకొని వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు ఏ రాజులైతే, ఏ దేశం వారైతే దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకొని పోయారో తిరిగి మళ్ళా ఈ సంవత్సరం రాబోతున్నారు. ఏమంటున్నారంట, దేవుని మందిరం ఉపకరణాలు ఉండవే కదా, ఇప్పుడు మీరు ఎలాగైతే స్వతంత్రంగా ఉన్నారో అలాగే ఉంటారు. ఏ బబులోను కాడి, ఏ యొక్క నెబుకద్నెజరు కాడి రాదు. అంత మాత్రమే కాకుండా బబులోనుకు బానిసగా పోయినటువంటి దేవుని మందిరంలోని ఉపకరణాలు తిరిగి మరలా వస్తాయని తోచిస్తారంట. హల్లెలూయా. అప్పుడు మనకి ఏమనిపించింది? ఇరిమియా చెప్పింది నిజం అనిపిస్తుందా, వీళ్ళు చెప్పింది నిజం అనిపిస్తుందా? ఇప్పుడు దేవుడు ఇస్కరియోతుకు దానో బిలాం ప్రవక్తనో చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇది యెహోవాకు, నువ్వు సావనే సావు, నువ్వు 100 సంవత్సరాలు సుఖంగా ఉండు అని చెప్పినాడు. విన్నమని బాగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ తర్వాత ఏమవుతాడు నిజంగానే అంటే ఈ ప్రవక్త యొక్క ఫలం అనేది అక్కడ కనబడదు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అనేక దేశములను తిరిగి తింపి ఆ టైం వచ్చేసింది. ఆ టైం రాగానే నెబుకద్నెజరుకు శక్తియు బలము అధికారం వచ్చేసింది. ఒక్కొక్క దేశాన్ని తనకు బానిసలుగా చేసుకున్నాడు. ఇజ్రాయేలేమి యూదులేమి ఈ నెబుకద్నెజరు తనకు బానిసలుగా చేసుకున్నాడు. ఆ కాలములోనే షడ్రకు మేషకు అబేద్నెగో దాని కూడా ఎడబోయారు. ఇప్పుడు బబులోనుకు పోయారు. నెమ్మడు వస్తున్నారా? సో కాబట్టి పట్టబడింది, తీసుకొని పోయిండ్రు. మీకు ఇంకోటి డౌట్ రావచ్చు, దేవుడు బంధింపడిన వారిని విడిపించాలి కదా. ఓకే, నాయకుడు ఉన్నారు అయితే మీరు. దేవుడు ఏం చేయాలి? బంధింపబడిన వారిని విడిపించాలి. ఇక్కడ జరుగుతుంది విడుదల పొందినటువంటి వారు బంధించబడుతున్నారు. అది సంగతి. అది రైట్, అది ఫస్ట్ రావాలి. మీరు వింటనే వస్తుంది, లేకపోతే రాదు. మీకు మాకు స్టక్ అయింది అక్కడ, మంచిది స్టక్ అవ్వాలి అక్కడ. రైట్, హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ అది ఉంటుంది కదా, బంధింపబడిన వారిని విడిచి ఉపవాస ప్రార్థన. ఇప్పుడు దేవుడిని సంఘమైన మనమే దేవుని కోసం ప్రార్థిస్తే మరి దేవుడు ఏం చేయాలి? బంధింపబడిన వారిని విడిపించాలి. కానీ ఇక్కడ జరుగుతుంది, దానికి ఆపోజిట్ జరుగుతూ ఉంది, వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ఇజ్రాయేలు ప్రజలతో సహా, మంచి చెప్తున్నారా, ఇజ్రాయేలు ప్రజలతో సహా కంప్లీట్ గా యెహోవా దేవుణ్ణి, సృష్టికర్త దేవుణ్ణి చాతగాని వాడిగా చూస్తున్నారు. అంటే వేరే అన్య చేనాస్ ఎట్లయితే ఒక మట్టిని పెట్టుకొని ఒక విగ్రహాన్ని మొక్కి ఇది మేం చేసుకున్నదే, యెహోవా దేవుడు కూడా ఇట్టివాడే అని కొంచెం మంచిదండి, కొంచెం కూడా భయం లేకుండా విడిగా పాపము చేస్తూ, ప్రవచిస్తూ, భక్తి చేస్తూ గుడికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు దేవుడికి అనిపించింది, నా శక్తిని ఒక్కసారి ఏం చేయాలి? చూపించాలి. నా శక్తి, నా బలం వీరికి అర్థం కావాలి. హల్లెలూయా. అందుకే అనగా వీరి శరీరం స్వాతంత్రంగా ఉంది, కానీ వీరి మనస్సులో, వీరి ఆత్మలో అన్ని దరిద్రపు ఆలోచనలే, దరిద్రపు కోరికలే, దరిద్రపు కార్యక్రమాలే. ఇర్మియా ప్రవక్త ఎలుగెత్తి ఎంతగా ఏడ్చినా, ప్రవచించిన ఆ ప్రవక్తను
కూరలో కరివేపాకు తీసి పడేసినట్టుగా ఇరిమియా వాక్కును తీసి పడేస్తున్నారు. దేవుని వాక్కు విరుద్ధమై అట్లా వెళ్ళిపోతుంటే ఒక్కరిలో కూడా భయం లేదు. సరే, మీకు శక్తి ఉంది కదా, మీకు బలం ఉంది కదా, మీకు అధికారం ఉంది కదా, సరే మీ అధికారం మీరే ఉంటుంది, నా అధికారం నాకు ఉంటుంది. అప్పుడు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు యూదులు మాత్రమే కాదు, ఏ దేశంనైనా ఒక్కరిని నిలబెడితే సకల దేశంలన్నీ కూడా వానికి ఎంత సైన్యం ఉన్నా, ఎన్ని రథములు ఉన్నా, వానికి ఎన్ని యుద్ధోపకరణున్నా వాడు ఓడిపోవలసిందే అన్న రుజుపట్లకు దేవుడు నెబుకద్నెజర్ రాజును నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఒక మహావృక్షం అయిపోయాడు. ఎవరైపోయారు? ఎవరు? నెబుకద్నెజర్ మహావృక్షం అయిపోయాడు. అనగా కొన్ని లక్షల వేల ప్రజలు ఎవరి కింద ఉన్నారు ఇప్పుడు? ఈ నెబుకద్నెజర్ అనే ఈ బబులోను రాజు కాడి కిందకి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉంటుండగా ఇప్పుడు ఈ నెబుకద్నెజర్ ఏం చేయాలి? ఇప్పుడు జయమిచ్చింది ప్రతి దేశం పైన, ప్రతి రాష్ట్రం పైన, ప్రతి రాజును ఓడించి నెబుకద్నెజరా దేవుడా? వింటున్నారు ఇక్కడ? ఎవరు దేవుడా? ఆయన పోరాటమైన బలమా? దేవుడే. హల్లెలూయా. ఒకసారి అండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27 నుంచి త్వరగా ఒక్క నిమిషం. హల్లెలూయా. ఒక్క నిమిషం. కళ్ళ ముందు దేవుడు చేసే గొప్ప అద్భుతం. నేను ఆల్రెడీ మ్యాథ్స్ కొంత ఇంటి ఇచ్చా, నువ్వు ఆగు. ఓకే, నెబుకద్నెజర్ రాజు కళ్ళ ముందు భయంకరమైన ఒక సూచక్రియ జరిగింది. మాత్రమే సూచక్రియ. అది ఎప్పుడు జరగాల, ఎక్కడ ఇప్పుడు జరగాలి, ఒక్కటే ప్రపంచంలో ఒకే ఒకసారి. అది తెలుసా దేవుడు గారు? ఏంటి జైలమంట? రైట్. షడ్రకును మేషకును అబేద్నెగోలను అగ్నిగుండములో వేసినప్పుడు, అగ్ని ఈడతో వేసినప్పుడు వారి వెంట్రుక కూడా శకదలదు, కాలకుండా వారు బయటకు వస్తారు. అప్పుడు వారు అంటారు, షడ్రకు మేషకు అబేద్నెగో దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి సకల దేశ ప్రజలు యెహోవాను తప్ప ఇంకెవరిని పూజించొద్దు అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఎవరు? ఈయననే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈయనే నా దాసుడు. రైట్. ఇప్పుడు మరి ఎందుకు ఏమంటున్నాడు? యెహోవా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేనే, ఈయనే జీవం గలవాడు, ఈయనే సర్వాధికారి కనుక నేను ఏ దేశమన్నా నీ ఓడగాలిగా ఎవరి మొక్కలు ఎవరు సేవించాలి? ఈయననే సేవించాలి. ఆజ్ఞ జారీ చేసినాడు. బాగుందా బాగలేదా? బాగుంది కదా. ఇలా పోతే ఏం బాగుండు? ఇట్లా నడుస్తా ఉంది. అయ్యగారికి ఒక కళ వచ్చింది. చదవండి. ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చింది? ఒక కళ వచ్చింది. పడుకున్నాడు, ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే ఒక పెద్ద మహా వృక్షం ఉంది, కొన్ని వందల వేల పక్షులు, దాని కింద రకరకాల జంతువులు, పశువులు అన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు పైకి ఒక స్వరం వినబడింది అంట. పైకి ఒక స్వరం వినబడింది. ఏమని? ఏం చేయండి? దేవా, ఇన్ని వేల లక్షల పక్షులు, పశువులు దీన్ని నీడ కింద బతుకుతున్నవి, ఇప్పుడు దీన్ని నరకవేసే పరిస్థితి ఏంటి అన్నప్పుడు నేను వచ్చింది. ఈ కళ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కళభావం ఏంటో అర్థం కావట్లేదు. మంచిగా దానియేలు గారిని పిలిపిస్తాడు. ఆ దానియేలుకున్నట్టు చెప్తారనమాట, రాజా ఒక్క చిన్న మాట, ఆ మహావృక్షం ఎవరు? ఇప్పుడు చెప్పు. ఆ మహావృక్షం నీవే. నిన్ను మహావృక్షంగా చేసిన కూడా ఎవరు? దేవుడే. ఓకే. ఇప్పుడు వారు కృతజ్ఞత లేని వారని, వారు అవిధేయులని,
వారు నిర్లక్ష్యపరులని, వారు పాపం చేసిన వారని నేను నిన్ను ఎన్నుకొని వారికి బుద్ధి చెప్పనుకుంటే ఇప్పుడు నువ్వు మహావృక్షమైపోయి, ఇప్పుడు నీ ఆలోచన మారిపోయింది, ఇప్పుడు నీ ఉద్దేశం మారిపోయింది, ఇప్పుడు నీవు గర్విస్తున్నావు, ఇప్పుడు అందరు నేనే జయించినాను అన్న భావన వచ్చింది. అందుకే ఇప్పుడు దేవుడు నిన్ను కూడా నరకేయబోతున్నాడు. హల్లెలూయా. చివరికి ఒక పశువు గడ్డి మేసినట్లు వేస్తావు, గడ్డి మేస్తావు. అయితే ఆ తీర్పు, ఆ శిక్షణకి రావద్దు అంటే ఏం చేయవు? నువ్వు చేసిన ప్రతి తప్పిదం, ప్రతి పాపమును ఒప్పుకో. హల్లెలూయా. నువ్వు మహావృక్షములే. ఓ మహావృక్షమైనటువంటి బబులోను రాజా, నీ రెక్కల కింద, నీ ఆకుల కింద వేల పక్షులు, అంటే రాజులు, మంత్రులు అందరూ బతుకుతూ ఉన్నారు. కానీ అది నేను పెట్టిన భిక్షాన్ని మర్చిపోయా. ఇదంతా నా ఫలమే, ఇదంతా నా యుద్ధమే అనుకుంటా. అప్పుడు ఇర్మియా చెప్పారు ఆల్రెడీ, నీ పాపమును ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు అని చెప్పిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అట్టెట్లయితుంది చెప్తున్నా. మేము కూడా ఇంటికి వస్తాం, కొన్ని చెప్తాం, ఈ పాసల స్థలం ఉంటాయి, పని నాదే పోయి నీ ఇష్టం. అవునా కాదా? ఇర్మియా వచ్చాడు, క్షమించండి, దానియేలు వచ్చారు, ప్రకటన చేశారు, ఆ కళకు ఉన్నటువంటి అర్థం చెప్పారు. కానీ అర్థం తీసుకునే మనసు ఎవరు లేదు? రాజుగారికి లేదు. అని చాలా ఆలోచించాడు. నేను చేశానా, దేవుడు చేశాడా? నేను దేవుడు చేసి దేవుడు చేశాడా? ఈ ఆలోచించి మళ్ళీ ఎన్ని తీసుకున్నాడు? దేవుడు కాదు, ఇది మూడుది. ఇప్పుడు అందుకు వచ్చిన పాట ఉంది, ఏది? కోపల నుండి దీనుల పైకి లేపు ప్రభు. అందరూ పడదాం. పెంట కోపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు, గర్వమణచి గాదెలు దింపి గనులనైనా మేపవగా. హల్లెలూయా. చివరికి ఆ సమయం రానే వచ్చింది. చక్రవర్తి, కొన్ని దేశాలకు అధినేత, వందల వేల మంత్రులు, సైన్యం చేతి కింద బతుకుతున్నారు. అలాంటి వాడు గోర్లు పెరిగిపోయినాయి, ఒక పశువుకు వచ్చినట్టుగా వెంట్రుకలు వచ్చేసినాయి, గడ్డి తినడం ఆరంభించాడు. ఎండలోనే ఉంటున్నాడు. నేను ఒక చెట్టు కింద ఉండాలి, ఒక ఇంట్లో ఉండాలి, ఆ మతి స్థిమితం కోల్పోయాడు. మంచు పడుతుంది, నేను ఇట్లా ఆ ఇంట్లో బుద్ధి జ్ఞానం వెళ్ళిపోయింది, పశువులాగా మారిపోయాడు. కారణం గర్వం. హల్లెలూయా. ఒక మాట అంటాను, అది నెబుకద్నెజర్ రాజు కంటే బలమైనటువంటి ఆధిక్యత పేరు దేవుడు మీకు ఇవ్వలేదా? నెబుకద్నెజర్ రాజు కోసం దేవుడు రక్తం గార్చి ప్రాణం పెట్టలేదు ఆ టైంలో. కానీ నీవు దాసుడు కాకమునిపే, నువ్వు దాసురాలు కాకమునిపే, నువ్వు కుమారుడు కాకమునివే, నువ్వు కుమార్తె కాకమునిపే ఆయన తన స్వరక్తం నీ కోసం కాచాడు. రాజులని ఆత్మ సమూహం చేయడానికి, దేవుడు సొత్తైన ప్రజలను ఉంచడానికి తను తానే నీ కోసం యాగం అయిపోయాడు. తాను వెలుగై ఉన్నటువంటి ఈ లోకములో, ఆ స్థానంలో నీవే క్రీస్తు వలె ఒక వెలుగుగా ఉండి నాశపడుతున్నాడు. కానీ ఈ రోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నెబుకద్నెజర్ రాజుని, ఆ చక్రవర్తికి ఆ గతి పడితే మరి నీవు నేను గర్విస్తే మనకి ఏ గతి పట్ట ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. అనగా కొన్నిసార్లు శ్రమ అనే, ఇబ్బంది అనే ఈ కాడి దేవుని వలన మీకు వస్తుంది. ఎందుకు అంటే ఆ కాడి, ఆ బరువు మీకు వచ్చినప్పుడు నేను పాపం చేశాను,
నేను దోషం చేశాను, నేను అతిక్రమం చేశాను, నేను మరలా సాగిలపడాలి, వస్త్రములు కాక హృదయాన్ని చింపుకొని ఏడవాలి అన్నా ఆ హృదయం మనకు అందరికి రావాల్సిందే. హల్లెలూయా. మొట్టమొదటి కాడి ఏంటి? దుర్మార్గులు పెట్టినటువంటి కాడి. రెండవది మన పాపమును అణచడానికి, మన గర్వమును అణచడానికి దేవుడు పంపిస్తున్నటువంటి కాడి. మరో కాడి చూద్దాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఏట ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని, ప్రవక్తల వారిని పిలిచినను బయలుదేరి 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఫరో కింద, ఐగుప్తు దాస్యంలో ఐగుప్తు యొక్క కాడి కింద ఉన్నప్పుడు దేవుడు ఆ కాడిని ఏంటంట తీసివేసి వారి ఎదుట భోజనం పెట్టి. అక్కడ స్నేహ బంధం కదా అది. ఒక మనుషులు తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధం కొంచెం పైన ఎఫ్రాయిము చేయి పట్టుకొని హల్లెలూయా. దేవుడు ఆ కాడి తీసేసినట వానికి నడక నేర్పి తిని వాడిని కౌగలించుకున్న వాడును నేనే వారిని స్వస్థపరిచాను. అయ్య బాబా. ఒకడు మనుషులను తోడుకొని పోయినట్లుగా. హల్లెలూయా. ఎట్లంట స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తినే. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని విడుదల. దేవుడు ఇంతగా వారిని ప్రేమించినప్పటికీ, దేవుడు వారి కాడు తీసినప్పటికీ ఇది వారి మనసుకు ఎక్కట్లా, వారి మనసుకు అది అర్థమవుతా. అంత మాత్రం కాకుండా గణిత పత్రంలో ఇంకో కాడు ఉంటుంది, దాస్యం అనే కాడి. సరే, లాస్ట్ గా ఇంకా చాలా కాడు ఉన్నాయి కానీ అటు వెళ్తే మీకు విని కూడా ఓపుకున్నాను అనుకుంటున్నాను. పెట్టుకో. ఇదే కాడి, ఇదేం తెలుసా మీకు? ఇనుప కాడే. ఏ కాడిది? ఇనుప కాడి. అది ఇచ్చేసి. రెండోది సాతాను పాపం అనే కాడి. ఏ కాడి? సాతాను పాపం అనే కాడి. మూడోది మన కాడి మన మీద. హల్లెలూయా. అమ్మ వింటున్నాడు తల్లి? అర్థం లేదా? ఇప్పుడు ఈ సాతాను కులము, మతము, బంధువులు, స్నేహితులు ఏం చేశారు? కట్టేసిండ్రు. ఇంకోటి లేదు. రైట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము, క్షమించండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 27 నుంచి చదవండి. వింటున్నారా అందరు? ఇక్కడ వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి భారమును మోస్తున్న సమస్త జనులారా. చాలు. ఇప్పుడు ఈ భారం ఉందా లేదా? మా ఇటునండి, ఉందా లేదా భారం? మరి మీ మీద అయ్యా వింటున్నారా? ఇప్పుడు ఇది ఏముంది? ఏ భారం ఉంది? ఏ కాడి ఉంది? ఒకటి ఇనుప కాడి. ఓకే. రెండవది ఏంటి? సాతాను పాపం అనే కాడి. ఇంకోటి మనుషులు పెట్టినటువంటి కాడి. ఇప్పుడు ఈ కాళ్ళ చేత మనం అందరికి ఏం చేయబడ్డాం? బంధింపబడ్డాం. అవునా కాదా? ప్రార్థించినా సంతోషం ఉండదు, చర్చకు వచ్చినా సంతోషం ఉండదు, మీటింగ్కి వచ్చినా సంతోషం ఉండదు. ఎందుకంటే మీదేముంది? ఇప్పుడు ఈ కాడి ఎత్తుకొని వేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడుగా ఏం చేస్తున్నాడు? ఈ గుడికి పోయిండు, ఆ గుడికి పోయిండు, ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ ప్రయత్నాలు చేసినా మనసుకి ఎప్పుడేం లేదు,
విశ్రాంతి లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ విశ్రాంతి లేకుండా ఈ రకరకాల కాడులను భారాలు మోస్తున్నటువంటి వారు దేవుడు చేస్తున్నాడు నా యొద్దకు, చెప్పండి, నా యొద్దకు నడిపిస్తున్నారు. ఏమంటున్నాడా? నేను మీకు విశ్రాంతిని కలగజేతును, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద. ఇదేం కర్మ నాయన. బర్ణకు అర్థమవుతామన్నా, అర్థమైంది మీకు ఏమన్నా? ఇప్పటికే ఈ కాడులు మోయలేసి వస్తానా, ఇప్పటికే ఆ ఉన్న కాడులు మోసి చచ్చిపోతా ఉంటే పిలిచింది ఎంత ప్రేమతో పిలిచిండినా, ఎలా పిలిచాడినా? ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి అంటే నేనేమనుకున్నాను? ఇంక ఏ భారం మోపడేమో అనుకున్నా నేను. ఇంక ఈయన ఏ భారము మోపడు అనుకున్నాను. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నేను ఎత్తాను. ఇది ఎత్తుకున్నది కాదు. ఉదాహరణకు పెళ్లి కాలేదు, పెళ్లి అవ్వగానే ఇప్పుడు ఆమె కాడు ఎవరు పోయాలి కదా? అంతనే ఇప్పుడు పిల్లలు లేరు, పిల్లలు పుట్టగానే ఎవడు పోయాలి? కన్నోడు. అవునా కాదా? ఇప్పుడు అనుకోకుండా ఏమైపోతున్నవి? భారము కాడు పెరిగిపోతున్నవి. మధ్యలో ఇప్పుడు యేసయ్య వచ్చాడు. ఏంటి మీరు ఆశిస్తాం మన బతుకు? హల్లెలూయా. ఇప్పుడు పిలిచింది ఏమని పిలుస్తున్నాడు? విశ్రాంతిని ఇస్తానని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? విశ్రాంతిని ఇస్తానని పిలుస్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఇది ఎవరి కాడంట? ఇది ఎవరి కాడి? ఇప్పుడు ఇంకో ఉంటే బాగుంటుంది కానీ, ఉదాహరణకు ఈయన సతాను అనుకోండి, ఈయన ఎవరు అనుకోండి, ఈ కాళ్ళన్నీ ఎవరి? ఇప్పుడు వానలు వచ్చినాయి, వనలు వచ్చినాయి, పెట్టుకో. ఈయన ఎవరు చెప్పండి కొంచెం గట్టిగా? సాతాను. ఇప్పుడు నేనెవరిని అంటే మనిషిని, ఈయనెవరు? నేనెవరిని అంటే మీ స్థానం. ఇప్పుడు ఈయన వాళ్ళ ఈ కాళ్ళు ఎవరికి వచ్చినాయి? నాన్నకు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఏం తీసుకుని పోవాలి? ఇప్పుడు ఎవరు వస్తున్నాయి? ఎంబడి ఎట్లా పోతున్నాయినా నా ఎంబడి ఎవరు వస్తుంది? ఇప్పుడు పాపము, కాడులు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు జాన్ బరి సంతోషమే లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పండి? ఎందుకు? ఏడికి పోయినవి మోస్తూ, ఎందుకంటే సాతాను కాడి, పాపని కాడి, దాస్యమనే కాడి. హల్లెలూయా. ఇది పోవల్లా. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తూ వల్ల నా ఎదురు అంటే నేను టక్క యేసయ్య దగ్గరకు వచ్చా. ప్రభువా ఏంది నాయన నన్ను పిలిచేటకు వచ్చింది నాకు? ఇంద్ర మీరు నాకే వాక్యం అనిపించింది కాబట్టి యేసయ్య నేనే ఆ భారం మోస్తున్న వ్యక్తిని, ఆ దుఃఖంతో ఉన్న వ్యక్తిని, ఆ బాధతో ఉన్న వ్యక్తిని, విశ్రాంతి లేకుండా ఉన్న వ్యక్తిని, దుఃఖంతో ఉన్న వ్యక్తిని నేనే. ఈ పిలుపు నాకే అని పరిగెత్తుకొని వచ్చి తిని ఏంటి బాబు అంటే నా కాడెత్తుకో, నా కాడెత్తుకో. అయింది సంసారం ఇక. హల్లెలూయా. దాని అర్థం ఏంటి అంటే నా కాడి ఎత్తుకో అనకంటే ముందు దేవుడికో మాట అన్నాడు. ఏమన్నాడు? విశ్రాంతిని ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రాణములకు విశ్రాంతి కావాలి అంటే ఒక మాట చెప్తానా? ఇప్పుడు అనుకుంటా, ఇప్పుడు ఎవరున్నారు? సాతాను ఉంది, సాతాను కాడి ఉంది, ఇవి బంధాలు ఉన్నాయి. ఇప్పుడు నేను విశ్వాసని. ఎవరిని? కొంచెం గట్టిగా. మీరెవరు? రైట్. ఇప్పుడు దేవా ఉదయం వచ్చి రాత్రి వరకు నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచావు. ప్రయాణంలో తోడుగా ఉన్నావు, వ్యాపారంలో తోడుగా ఉన్నావు, అన్నిట్లో తోడుగా ఉన్నావు. ఇప్పుడు వాక్యం చదువుకోవాలని కూర్చున్నాను. ఫస్ట్ వాక్యం చదువుకుంటా, తర్వాత భోజనం చేసి పడుకుంటా. కాబట్టి దేవా సహాయం చేయు అని కూర్చున్నా. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నానా? చెప్పండి. చేసుకున్నా. మన వాక్య ధ్యానము 130 కీర్తన
అది వచ్చింది. ఇప్పుడు అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా. మెసేజ్ వచ్చినట్టుంది. అమ్మో, రాత్రి 1 గంట అయింది. రాత్రి ఏమైంది? 1 గంట అయింది. కారణం ఏంటి? మీరు విశ్వాసులా? దేవుని కాని దేవుని అభిషేకం ఎక్కడ? హల్లెలూయా! నీ విశ్వాసమే పేరు తీయాలి. నువ్వు మోహని సాతాను కాని నీ ప్రాణముకు నీ ఆత్మకు విశ్రాంతి లేదు. నువ్వు భ్రమలో బతుకుతున్న క్రైస్తవుడే. హల్లెలూయా! నీ ప్రాణముకు నీ ఆత్మకు విశ్రాంతి రావాలి అంటే ఈ గాలి తొలగిపోవాలి. హల్లెలూయా! 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 కానీ నీకేం కావాలి? నీ బతుకు, నీ కన్ను, నీ చెవి, నీ మనసు, నీ శరీరము ఈ కాడికి అలవాటు పడింది. అలవాటు పడింది. ప్రార్థన చేయడానికి కాదు, వాక్య ధ్యానం కోసం కాదు, సువార్త కోసం కాదు, నీ శరీరాశలు, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు అలవాటు పడిపోయినావు. అలవాటు పడిపోయినావు. దేవుని వాక్యమే శుద్ధ అనేక ప్రేమలు వస్తున్నాయి కొట్టడానికి. ప్రభువా నాకు వద్దు, ప్రభువా నాకు వద్దు. ఈరోజు నీ మనసు నీవే కారణం, నీవే కారణం, నీవే కారణం. నీ స్వచిత్తంలో, నీ సొంత బుద్ధిని, నీ సొంత నిర్ణయాలను, నీ చెడు చూపులో ఈ కాలి నా మీద ఉండొచ్చు అన్న ఆ ఆలోచన నువ్వు మర్చిపోయావు. హల్లెలూయా! కానీ ఈ రాత్రి నీ ప్రాణముకు, నీ ఆత్మకు విశ్రాంతి రావాలి అంటే దేవుని అగ్ని, దేవుని సొంతే నీ కాడి మీద పడును కాక. హల్లెలూయా! హల్లెలూయా! యేసునామమున మీ ప్రార్థన ఎప్పుడు తగ్గిపోయింది. దేవునితో నీకున్న సహవాసం ఎప్పుడు నాశనమైపోయింది. పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, పరిశుద్ధంగా బ్రతకాల ఆ కోరిక చచ్చిపోయింది. కేవలం క్రైస్తవుడుగా మాత్రమే బ్రతుకుతున్నా. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు రాత్రి దేవుడు మీ కట్లను తెంచుటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ రాత్రి మీ ఆత్మలో, మీ మనసులో, మీ తలంపులలో, మీ అంతరంగంలో తాగుతున్న సమస్త కాడు విరిగిపోక విరిగిపోవాలి అంటే నీవే అప్పగించాలి. దానియేలు కేక వేస్తున్నాడు. ఓ నెబుకద్నెజరు రాజా, నిన్ను మహావృక్షముగా చేసిన ఆ దేవుడే నువ్వు మారు మనసుకపోతే, నువ్వు పశ్చాత్తాపడకపోతే, నీ హృదయం ఆయనకు తిప్పకపోతే గొంతలి వచ్చును, పశువుల గట్టిస్తా. నీ గర్వము అది ఎంతవరకు నీ పని వాళ్ళు చూస్తారు, నీ చేతికి నమ్మ చూస్తారు, వాళ్ళను గట్టిస్తారు. ఎందుకంత దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఈ సకల
బంధకాలను తెంచి ఈ కాడులన్నిటినీ ఆయనే తీసుకొని గొలుగుతా కొండెక్కి అక్కడ విట్టి పెట్టేసి హల్లెలూయా హల్లెలూయా. అసలుదేమో కాదు, నీ పాపమనే కాడే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన రక్తము చేత నీ పాప సంఖ్యలో తొలగింపు, నీ కాడు విరగొట్టబడాలి. ఇప్పుడు నేను యేసుక్రీస్తుని అనుకోండి, ఆయన మనిషి అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంట? నేను ఎత్తుకున్నాను అంతే. ఇప్పుడు యేసయ్య ఏం చేసుకున్నాడు? ఇది ఎవరు కాడి? యేసయ్య కాడి. ఇప్పుడు ఆయన ఏం చేయాలంట? విడుదల పొందినటువంటి వాడు నేను ఎత్తాను. నువ్వేం చేసుకోవాలంట? ఎత్తుకో. హల్లెలూయా. ఇది ఆత్మీయ ప్రయాణం, ఇది ఆత్మీయ ప్రయాణము, ఇది ఆత్మీయ ప్రయాణము, ఇది ఆత్మీయ ప్రయాణము. హల్లెలూయా. ఇలా శరీరాశను, నేత్రాశను, దురాశను, ధనాపేక్షను, తర్వాత కుల పిచ్చిని, మత పిచ్చిని అన్నిటినీ సిలువకు వేసి క్రీస్తు కాడి మోస్తూ ఇప్పుడు వాడండి, నే సాగేదా కొట్టదమ్ము నా జీవిత గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ. గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం. ఆనకు వలసాగిదా నే సాగేదా నీ సుడితో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు కూర్చో. ఈరోజు నీవే కాడికి ఉన్నావు, ఏ కట్టలతో నువ్వు బంధింపబడ్డావు ఒక్కసారి ఆలోచించు. నీపై ఉన్నటువంటి కాడులు, నీకున్న బంధకాలు నీ శరీరంను, ప్రాణమును, మనస్సును క్షీణింపజేసి టెన్షన్ 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 చివరి చచ్చిపోతుంది. కానీ నీ మర్చిపోతున్నావా? పరలోకమందున తల్లి నీకు లేదా? నీ వారి బిడ్డలు కాదా? నీ కాపరి లేని గొర్రెవా? నీవు కాపరి లేని గొర్రెవా? తండ్రి లేని బిడ్డవా? సాతానులో కాడి మోపాడు, పాపో కాడి మోపింది, కులమో కాడి మోపాడు, కొడుకో కాడి మోపాడు, బిడ్డో కాడి మోపింది, బాలో కాడి, ఇలా రకరకాల కాడులు మోస్తూ అలసిపోయేవారా, శాంతి లేనివారా, సమాధానకరమైపోయేవారా. ఈ రాత్రి ఒక్కసారి ఆ తండ్రికి, ఆ కాపరికి సజీవ యాగంగా అప్పగించుకుంటే హఠాత్తున ఆ దేవుని యొక్క ఏమంటారు సుత్తే తునకలైపోను, నీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. కానీ ఒకే ఒకటి, నా నేత్రాశ తొలగిపోవాలి, నా శరీరాశ తొలగిపోవాలి, నా అహంకారము తొలగిపోవాలి. ఎందుకంటే ఇవే బంధకాలు, ఇవే కట్లు, ఈ కాలి, ఈ బంధకాలే దేవునితో నీకున్న సహవాసం తెగిపోతుంది. నేను లోకానికి, పాపానికి దగ్గరైపోతున్నాను, దేవుడు దూరం అయిపోతున్నాను. కనీసం ఈ రాత్రి అవిధేయులమైన మనమైపు రెండు చేతులు చాలిస్తున్నాడు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనుల నాయకులకు నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన
నిత్య సుఖ శాంతి నాకు నీకు హల్లెలూయా. అమ్మా ఈ మాట నమ్ము. నెబుకద్నెజరు దేవుని చేస్తున్న ఆశ్చర్య కార్యం అద్భుతములు కల్లార చూశాడు, కానీ అతని మీద ఆధారపడలేకపోయాడు. నేను మరలా 2 చేతులు జోడిస్తున్నా. ఒక్కొక్కరి మీద వర్ణింప సఖ్యం కాని కాళ్ళు నేను ఉన్నవి. మీరు పేరు పైకి మాత్రమే సంతోషం ఆనందము తప్ప రక్షణ ఆనందము ఆత్మీయ ఆనందము ఇవి మీలో లేవు. దానికి గల కారణం కాడి బానిసత్వం. ఈ రాత్రి ఎంతమంది వేడుకున్నా ఒక రాయి ఒక అదేమంటారు శుద్ధి నా మీద పడును కాక. రండి కళ్ళు మూసుకోండి. స్తోత్ర స్తోత్ర. అందరు కూడా మొక్కల దగ్గర రండి. అందరు మొక్కల దగ్గర రండి. స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా.